ఇప్పుడు మాల్దీవులు మరో పెద్ద ఉచ్చులో చిక్కుకుంది. ఎందుకంటే ఇప్పటివరకు భారతదేశం మరియు మాల్దీవుల మధ్య ఉద్రిక్తత ఉంది, కాని ఇప్పుడు అమెరికా కూడా దానికి తోడైంది. మరియు మాల్దీవులు చైనాకు దగ్గరగా ఉన్నందున మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ ముయిజు ఆందోళన రెట్టింపు అవుతోంది. ఎందుకంటే మాల్దీవులు చైనా వైపు తన చేతులు చాపింది, కాని అదే చైనా సహాయం విషయంలో మాత్రమే మాల్దీవుల నుండి తన చేతిని వెనక్కి లాగుతోంది. అయితే మాల్దీవులను స్వాధీనం చేసుకోవడానికి ఎటువంటి రాయిని వదిలిపెట్టడం లేదు మరియు మాల్దీవులు చైనాకు మద్దతు ఇవ్వడం లేదు. మరింత వంగి ఉండటం అమెరికాకు ఖరీదైనదిగా నిరూపించబడింది. అంటే కాలక్రమేణా అమెరికా కూడా టెన్షన్లో పడింది. అక్కడ అమెరికా టెన్షన్ మాల్దీవులకు కొత్త ముప్పుగా మారింది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం అమెరికా సహాయ మంత్రి 6 రోజుల పర్యటనకు మాల్దీవులకు వెళ్లారు. అక్కడ అమెరికా మాల్దీవుల అధ్యక్షుడితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంది. మాల్దీవుల రక్షణ కోసం 4 నౌకలు, 1 విమానాన్ని అందించాలని. మాల్దీవులకు అమెరికా సాయం చేస్తున్నప్పటికీ చైనా గూఢచారి నౌకలను మాల్దీవుల దీవుల్లోకి తెస్తున్నారు. అలా చేయడంలో చైనా సఫలమైతే అమెరికాను సులువుగా పర్యవేక్షించగలుగుతుంది. మాల్దీవుల ద్వీపం నుండి యుద్ధనౌక హిందూ మహాసముద్రంలో డియెగో గార్సియా అనే బ్రిటిష్ ద్వీపం ఉంది. మాల్దీవులు ద్వీపానికి కొన్ని నాటికల్ మైళ్ల దూరంలో ఉంది. ఇక్కడ అమెరికా నౌకాదళ స్థావరం నిర్వహించబడింది మరియు మాల్దీ సహకారంతో అదే తప్పు కారణంగా చైనా, మొహమ్మద్ ముయిజ్జు ప్రపంచంలోనే సూపర్ పవర్ కంట్రీ అమెరికాతో చెలరేగిపోయాడు. కంప్లీట్ అప్డేట్ ఏమిటో ఈ వీడియోలో అర్థం చేసుకుందాం. అయితే వీడియోలో ముందుకు వెళ్లే ముందు దయచేసి వీడియోని లైక్ చేయండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది మీకోసం 1 సెకను పడుతుంది, కానీ ఇది మాకు చాలా సహాయపడుతుంది. వాస్తవానికి అమెరికా సహాయ కార్యదర్శి డొనాల్డ్ లు ఇటీవల కొద్ది రోజుల క్రితం మాల్దీవులకు 6 రోజుల పర్యటనకు వెళ్లారు. అక్కడ యుఎస్ అసిస్టెంట్ సెక్రటరీ మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజుతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడారు. మాల్దీవులకు చైనా పంపుతున్న గూఢచారి నౌకను ఆపడంపై కూడా వారు మాట్లాడుతున్నారని, దానికి ప్రతిగా మరింత శక్తివంతమైన సముద్ర నౌకను మాల్దీవులకు పంపుతామని, మాల్దీవులకు విమానాన్ని పంపుతామని అమెరికా చెప్తుంది. మాల్దీవులు చిన్న దేశమే అయినప్పటికీ దానికి భద్రత చాలా ముఖ్యం అని అమెరికా చెప్తుంది. అమెరికా మాల్దీవులకు ఎల్లవేళలా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే చైనా మాల్దీవులకు గూఢచారి నౌకలను పంపడం అమెరికాకు ఇష్టం లేదు మరియు అటువంటి పరిస్థితిలో చైనా గూఢచారి నౌకలు మాల్దీవులను స్వాధీనం చేసుకుంటే అప్పుడు మాల్దీవుల భూమి నుండి భారతదేశం మరియు అమెరికా 2 నౌకాదళ స్థావరాలపై నిఘా ఉంచడానికి చైనా యొక్క గూఢచారి నౌకలను ఉపయోగించడం వలన భారతదేశం మరియు అమెరికా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. గార్సియా మాల్దీవులకు కొన్ని మైళ్ల దూరంలో హిందూ మహాసముద్రంలో ఉంది. అక్కడ చైనా నౌకలు మాల్దీవుల ద్వీపానికి చేరుకుంటే అక్కడ అమెరికా తన నౌకాదళ స్థావరాన్ని నిర్మించింది. పట్టుబడితే అక్కడ నుండి అమెరికా రక్షణ మరియు యుద్ధ నౌకలపై చైనా సులభంగా నిఘా ఉంచుతుంది. మరియు ఈ నౌకా స్థావరం అమెరికాకు చాలా ముఖ్యమైనది మరియు ఈ నౌకా స్థావరం ద్వారా అమెరికా చైనాను నిశితంగా గమనిస్తుంది. ఇది మాత్రమే కాదు, అమెరికా ఇక్కడ పరమాణు, ఎన్బుడ్డి లాంటి జలాంతర్గాములు మరియు అణు బాంబర్లను మోహరించడం కొనసాగిస్తుంది. కానీ మాల్దీవులు మళ్లీ తప్పు చేయడం వల్ల అమెరికా కూడా చర్యలోకి వచ్చింది. ఎందుకంటే అమెరికా నిరాకరించినప్పటికీ చైనా గూఢచారి నౌకలను మాల్దీవులకు పిలిపించి, నెల రోజుల క్రితం చైనా మాల్దీవులకు పంపిన గూఢచారి నౌక ఇప్పుడు మాల్దీవుల్లోని మాలేకు చేరుకుందని సమాచారం. అదే గూఢచారి నౌక జనవరి నెలలో భారతదేశం మరియు మాల్దీవుల మధ్య ఉద్రిక్తత తర్వాత శ్రీలంక తన ఓడరేవు వద్ద ఆగేందుకు నిరాకరించింది. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు తన చైనా పర్యటన 1 రోజు తర్వాత, అంటే జనవరి 14న ఈ గూఢచారి నౌక చైనా నుండి మాల్దీవులకు తిరిగి వచ్చింది. ఈ స్థావరం యొక్క ట్రాకింగ్ సిస్టమ్ కూడా మూసివేయబడింది. దీని కారణంగా దాని స్థానాన్ని ట్రాక్ చేయడం సాధ్యం కాదు మరియు 1 నెలపాటు సముద్రం మధ్యలో తప్పిపోయిన తరువాత ఇది ఇప్పుడు మాల్దీవుల మాలే స్టేట్కు చేరుకుంది మరియు అందుకే అమెరికా కూడా మాల్దీవులకు వ్యతిరేకంగా చర్యలోకి వచ్చింది. ఈ చైనీస్ నౌక మాల్దీవులలో ఆగిపోతే అది అమెరికా మరియు భారతదేశం రెండింటికీ ఆందోళన కలిగించే విషయం.
ఎందుకంటే ఈ చైనా ఓడ భారతదేశంపై ఒక కన్ను వేసి మరోవైపు అమెరికా నౌకాదళ స్థావరం కూడా దాని పరిధిలోకి వస్తుంది. దీనివల్ల సమయం వృధా చేస్తూ అమెరికా కూడా తన సన్నాహాలను ముందుకు తీసుకెళ్లడం ప్రారంభించింది. అంతేకాదు ఈ చైనా షిప్ చైనాలో అతి పెద్ద షిప్. దీని బరువు దాదాపు 4500 టన్నులు అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అమెరికా నిరాకరించినప్పటికీ మాల్దీవులు చైనా నౌకలను తన ద్వీపానికి ఆహ్వానించడం ద్వారా ప్రపంచంలోని సూపర్ పవర్ కంట్రీ అమెరికాతో చెలగాటమాడింది. ఎందుకంటే అమెరికా ఇప్పటికే మాల్దీవులకు నిరాకరించింది మరియు బదులుగా అది మాల్దీవులకు 4 పెద్ద ఓడలను ఇస్తుంది మరియు శక్తివంతమైన ఓడతో పాటు ఒక విమానం అని కూడా వాగ్దానం చేశారు. అయితే మాల్దీవులు చైనా ఒడిలో కూర్చొని భారత్తో పాటు అమెరికాకు కన్నుగీటడం ఎంత దారుణమైన పరిణామాలను కలిగిస్తుంది. బహుశా మాల్దీవులు ఈ విషయాన్ని మరచిపోయి ఉండవచ్చు మరియు చూస్తే చైనా వైపు మొగ్గు చూపడం ద్వారా మాల్దీవులు చైనాకు చెందినది. మాల్దీవులు కూడా తమ దేశ ఆర్థిక వ్యవస్థను పణంగా పెట్టి గత కొద్ది రోజుల క్రితం మాల్దీవులు చైనా వైపు మొగ్గు చూపుతోందని, చైనా నుంచి అప్పులు తీసుకుంటోందని ప్రపంచ బ్యాంకు నివేదికను విడుదల చేసింది. రాబోయే 2 ఏళ్లలో అంటే 2026 వరకు మాల్దీవులకు ఎంత అప్పు ఉంటుంది అంటే మాల్దీవుల దీవిని చైనా పూర్తిగా కైవసం చేసుకుంటుందని. అంటే చూస్తే రాబోయే 2 ఏళ్లలో ఇప్పుడు ప్రపంచ బ్యాంకు చైనాను దివాళా తీసిందని చెబుతారు. కాని ఇంత జరిగినా మాల్దీవులు చైనా వైపు చేతులు చాపడం తగ్గలేదు. అటువంటి పరిస్థితిలో భారతదేశంతో పాటు అమెరికాతో మాల్దీవులు చిక్కుకోవడం మునుపటి కంటే ప్రాణాంతకం అని రుజువు చేయగలదు. మరియు చూస్తే ఈ సమయంలో చైనా మాల్దీవులు మరియు మాల్దీవులలో తన ఉనికిని వేగంగా విస్తరిస్తోంది అని నౌకలు పంపుతున్నాయని చెప్పారు. చైనా నుండి మాల్దీవులు గూఢచర్యం కోసం ఉపయోగించబడవు. కానీ మాల్దీవుల మాటలను నమ్మడం అసాధ్యం. ఎందుకంటే గత చాలా సంవత్సరాలుగా దాదాపు అన్ని నౌకలను గూఢచర్యం చేస్తున్నాయని చైనా ఆరోపిస్తోంది. అమెరికా అసిస్టెంట్ సెక్రటరీ పర్యటన సందర్భంగా జరిగింది మీకు తెలియజేద్దాం. మాల్దీవులకు విదేశీ మంత్రి మహ్మద్ ముజ్జుకి 4 పెట్రోల్ షిప్లు మరియు ఒక విమానాన్ని అందించడంతో పాటు అమెరికా కాకుండా మరే ఇతర దేశం నుండి మాల్దీవులకు అందుబాటులో ఉండే రియల్ టైమ్ కమర్షియల్ శాటిలైట్ డేటాను కూడా అందిస్తానని హామీ ఇచ్చాడు. మాల్దీవుల ప్రవర్తన చైనాతో స్నేహం పెంచుకోవడంతో అమెరికా కూడా పనిలోకి వచ్చింది. అమెరికా నావల్ బేస్ కూడా మాల్దీవులలో మంచి ఉనికిని కలిగి ఉంది. అయితే అమెరికా హెచ్చరిక తర్వాత ఈసారి మాల్దీవులు ఎలా పైచేయి సాధించాలి? మాల్దీవుల అధ్యక్షుడు దీని గురించి ఆలోచించలేరు. ఎందుకంటే అమెరికా కూడా వ్యూహాత్మక భారత్కు సహాయం చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చింది మరియు అటువంటి పరిస్థితిలో మాల్దీవులు చైనాతో మరింత సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నిస్తే దానికోసం అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. మీరు అనుకుంటున్నారా భవిష్యత్తులో మాల్దీవులతో ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. జై శ్రీరామ్.